హాయ్ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా? ఉల్లగడ్డ గారెలు ఏంటి అనుకుంటారా? ఏం లేదు, జస్ట్ రోజు చేసుకునేవే. కాకపోతే నేను ఆ షేప్ మనం గారెలాగా ఒత్తుకున్నాను కాబట్టి అందుకని చెప్పి గారెలు అంటున్నాను అంతే. తర్వాత వచ్చేసరి దానికోసం ముందుకు ఇలా మొత్తం ప్రిపేర్ చేసేసుకొని ఇంక ఇలా పిండి అంటే ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకొని గోధుమ పిండిలాగా మొత్తం ఇలా లైట్గా నూనె అప్లై చేసేసుకొని చేతులకి ఇంకా బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసి ఇంకా గారెలాగా ఒత్తేసేసుకున్నాను అనమాట. అందుకే నేను ఉల్లగడ్డ గారెలు అంటున్నాను. చూసారు కదా, ఇంకా వాటిని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. డీప్ ఫ్రై చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. నేను ఎప్పుడు ఇలా చేసుకుంటాను కానీ స్నాక్స్, కానీ ఇది ఫస్ట్ టైం చాలా టేస్టీగా వచ్చినాయి. దానికి రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, ఆ సాస్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. కాకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీరు అదే మాట అంటారు, సూపర్ అంటారు. ఎలా అంటే మనం డీమార్ట్స్లో కానీ అలా తెచ్చుకుంటాం కదా స్టోర్ చేసేసుకోవడానికి, వాళ్ళు రెడీమేడ్వి అలా ఉందనమాట. నేను ఇప్పుడు మిగిలిన పిండి ఇలా పెట్టేసేసుకున్నాను ఫ్రిడ్జ్లో. తర్వాత 2 రోజుల తర్వాత చేసుకుందామని చెప్పేసి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాయ్.